ఆయన క్షేమాన్ని అనుగ్రహించి మరలా తిరిగి ఆయన సన్నిధానంలోకి సమకూర్చబడడానికి దేవుడి చేయబడి గొప్ప యోగ్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అవి ఆయనకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఆదికాండము 1వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమయను. 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. యోహాను సువార్త రాయబడిన మాట ఏమిటి? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట నా తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశము తన బిడ్డల జీవితాల్లో ఫలింపును కోరుకుంటూ ఉన్నాడు. ఆశీర్వాదం వారి జీవితాల్లో కనబడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆది మానవుడైనటువంటి ఆదామును ప్రారంభంలో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఆదాము తన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదమును కలిగి ఉండాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కొత్త నిబంధనలో ఆయన రక్తము చేత కడగబడినటువంటి మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా శారీరకమైనటువంటి ఆశీర్వాదమును ఆదామునకు కలుగజేసి ఆ ఆశీర్వాదము ఆ ఆదామును చూడాలని దేవుడు కోరుకుంటే, ఈ కొత్త నిబంధనలో దేవుడు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో కనబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడాలని ప్రారంభంలో పలికినటువంటి దేవుడు ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొంటిని. ఆయన మన జీవితాల్లో ఫలాలను చూడాలని కోరుకుంటున్నాడు. ఆ ఫలాలు నిలిచి ఉండే ఫలాలు అయి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను మనలను ఒక ఉద్దేశంతో పంపించాడు. ఆ ఉద్దేశము సఫలపరచబడాల్సినటువంటి నీవు నేను మనము ఆయన కొరకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా కొనసాగాలి. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడో, ఇప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డల కొరకు ఎదురు చూస్తారు. ఎందుకోసం ఎదురు చూస్తారు? ఆ బిడ్డలు రేపటి దినాన వారికి ఉపయోగకరంగా అవసర కాలంలో కష్ట సమయంలో వారు నాకు చేదోడుగా వారు నాకు అండగా నిలబడతారని తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఉద్దేశించాడు? ఆయన తన ఆలోచనను తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటంటే మనము ఫలించేటువంటి వారమై ఉండాలంట. ఫలించడం అంటే
ఎలా ఫలించాలి? ఆ ఫలించేటువంటి వారు ఎవరై ఉన్నారు? ఎవరు ఫలించగలుగుతారు? తండ్రి ఉద్దేశానికి తగినట్లుగా తండ్రి ఆశించినటువంటి ఫలాలను ఎవరు ఫలించగలుగుతారు? ఆ ఫలాలను ఎవరు నిలబెట్టుకోగలుగుతారు? చదువుదాం ఒక మాట. మత్తయి రాసినటువంటి సువార్త 11:23. మత్తయి రాసిన సువార్త 11:23. మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యమును విని గ్రహించేవాడు, అట్టివారు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. చరండి. ఎవరు ఫలించగలుగుతారు? తండ్రి కోరుకున్నటువంటి ఫలాలను, ఆ ఫలాలను నిలబెట్టుకొని ఆ ఫలాలు తండ్రికి ఉద్దేశానికి తగినట్లుగా ఎవరు ఫలించగలుగుతారు అంటే వాక్యం సెలవిస్తోంది, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని, అదండి, వాక్యమును విని దాన్ని గ్రహించేవాడు తండ్రి ఉద్దేశించినటువంటి ఫలాలను అతడు ఫలించగలుగుతాడు. దేవుడు కోరుకున్నటువంటి ఫలాలు ఆ వ్యక్తి జీవితంలో కనబడాలి అంటే ఎవరు దానికి అర్హులై ఉన్నారు? ఆ ఫలాలు ఫలించుటకు అర్హులు ఎవరై ఉన్నారు అంటే వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? వాక్యమును విని దానిని గ్రహించాలట. వాక్యమును వినడం మాత్రమే కాదు, ఆ వాక్యమును ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది సరైనది, ఇది మంచిది కాదు, ఈ గ్రహింపు, ఈ ఆలోచన ఎవరు నేర్పుతారు? దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరచబడతా ఉంది. వాక్యము మనం సరిచేస్తుంది, వాక్యం మనం క్రమపరుస్తుంది. ఆ వాక్యమును మనం చేయాల్సిందేంటి? ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టడం కాదు. సామెతల్లో ఒక మాట ఉంది, ఏమనంటే చదవద్దు కానీ, వాక్యమును వినకుండా చెవిని మూసుకున్నవాడు యెహోవాకు అతడు చేసేటువంటి ప్రార్థనలు హేయముగా కనబడతాయండి. హేయం అని అంటే తృణీకరించబడింది, త్రోసివేయబడింది, అసహించుకునేటువంటిది, హేయమైనటువంటిది. ఎవరు ప్రార్థనలోనంటే వాక్యమును వినకుండా వారి చెవులు మూసుకునేవారు. వాక్యం వినకుండా, వాక్యాన్ని హృదయంలో పదిలపరచుకోకుండా, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయకుండా ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టేటువంటి మనసు కలిగి దేవా అని ప్రార్థన చేస్తే వారి ప్రార్థనలు నాకు హేయమైనవి అని అంటా ఉన్నాడు. ఆ ప్రార్థనలు ఆయన అంటాడు అసహించుకుంటాను అని అంటా ఉన్నాడు. అంటే వాక్యమునకు దేవుడిచ్చేటువంటి ప్రాధాన్యతను మనం గ్రహించినప్పుడు ఇక్కడ చదివినటువంటి మాట, ఎవరు ఫలించగలుగుతారు? తండ్రి ఉద్దేశించిన ఫలాలకు తగినటువంటి జీవితాన్ని ఎవరు కొనసాగించగలుగుతారు అంటే, ఆ ఫలభరితమైనటువంటి జీవితము ఎవరిలో కనబడుతుంది అని అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో వాక్యమును విని దాన్ని గ్రహించువాడు అట్టివాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తారట. ఫలింపు ఎవరిలో కనబడుతుంది? వాక్యమును విని దానిని గ్రహించేవాడు. మార్కు రాసిన సువార్త 4:20. మార్కు రాసిన సువార్త 4:20. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. ఎవరు ఫలిస్తారు? మొదటి మాట మనం చదువుకున్న మాటలు ఏమన్నది? వాక్యమును విని దానిని గైకొనువాడు అతడు ఫలించడానికి అర్హుడై ఉన్నాడు. రెండవది ఇక్కడ చదివిన మాటలు ఏమన్నది? ఆ వాక్యమును విని దానిని అంగీకరించిన వ్యక్తి. అంగీకరించాలి. ఈ మాట నా కోసమే, ఈ గద్దింపు నా కోసమే, ఈ వాక్యము నా కోసమే,
ఎవరైతే ఆ మాటను గ్రహించగలుగుతారో, ఆ వాక్యములు ఎవరైతే అంగీకరించగలుగుతారో, ఈ మాట నాకు కాదులే పక్కనానికి అనేటువంటి మాట కాదు, ఎవరికి వారుగా ఈ మాట నా కోసమే. చేరవలసినటువంటి నీతో నాతో దేవుడు పలికేటువంటి మాట, దేవుని వాక్యం ఏదైతే ఉందో, ఈ వాక్యము నా కోసమే అనేటువంటి అంగీకారమును మనం కలిగి ఉన్నటువంటి వారు ఉండాలి. ఎందుకు అనంటే మన జీవితాలు ఫలభరితంగా దేవుడు ఆశించినటువంటి ఫలాలను ఫలించేటువంటి వారికి ఉండాల్సినటువంటి గుణం ఏంటంటే, ఈ వాక్యము నా కోసమైనటువంటి అంగీకారాన్ని నీవు నేను కలిగి ఉన్నవారు. దేవుని స్తోత్రం చెల్లుతా. హల్లెలూయా. అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఈ వాక్యమును అంగీకరించేవాడు, విని అంగీకరించిన వాడట 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించునని. లోకాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. 8:15. అమ్మా, మంచి నేల నుండి ఆ విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇక్కడ కూడా వాక్యాన్ని వినినటువంటి వ్యక్తి, ఆ వినినటువంటి వ్యక్తి ఎలా ఉండాలట? అవలంబించాలట. అవలంబించడం అంటే ఆ ప్రకారంగా నడవాలి. మాట వినడం మాత్రమే కాదు, ఆ వినినటువంటి మాట ప్రకారముగా మన మార్గము, మన మాట, మన క్రియలు అవి దేవుని వాక్యానికి తగినట్లుగా ఉండాలని దేవుడి కోరిక ఉంది. అలాంటి వారు ఫలించగలుగుతారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వాక్యమును విని ఏం చేయాలంట? మంచి మనసుతోటి వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మంచి మనసుతో వాక్యమును వినాలి. మంచి మనసుతో వాక్యాన్ని విని ఆ వినినటువంటి వ్యక్తి ఏం చేయగలుగుతాడు? అవలంబించగలుగుతాడు. మనసు స్థిమితం లేదనుక వాక్యం వినేటప్పుడు ఆ ప్రకారం నడవగలుగుతామా? ఏం చదువుతున్నాడో ఏం వెళ్ళిపోతుందో, తనకి ఎప్పుడు ముగిస్తాడా గడియార సేపు మన కన్నులు ఉంటాయి. ఎప్పుడు త్వరగా ముగిస్తాడా, ఎప్పుడెప్పుడా అని చెప్పానని మన ఆలోచన ఉంటుంది. అప్పుడు స్థిమితమైనటువంటి మనసు లేనప్పుడు వాక్యాన్ని ఎలా అంగీకరించగలుగుతాం? నిమ్మలమైనటువంటి మనసు లేనప్పుడు వాక్యాన్ని ఎలా వినగలుగుతాం? ఒకవేళ ఆ వాక్యాన్ని కనుక మనం స్థిమితంగా వినకపోతే ఎలా అవలంబించగలుగుతాం? ఏం చెప్పాడో అర్థం కాదు, ఎలా నడుచుకోవాలో అర్థం కాదు. కాబట్టి దేవుని దృష్టిలో నీవు నేను ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు చెప్తున్నాడు. ఒక వ్యక్తి వాక్యాన్ని విన్నాడు, వినినటువంటి వ్యక్తి అంటే గైకొన్నాడు. మరొక వ్యక్తి వాక్యాన్ని విన్నాడు, వినినటువంటి వ్యక్తి అంగీకరించాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, వాక్యాన్ని విన్నాడు, ఆ వ్యక్తి అవలంబించాడంట. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఫలభరితమైనటువంటి జీవితము నీలో దేవుడు చూడాలని ఆశిస్తున్నట్లయితే నువ్వు వాక్యాన్ని వినినటువంటి వ్యక్తిగా మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని గైకొనాలి. గైకొని నీవు అంగీకరించాలి. అంగీకరించినటువంటి నీవు అవలంబించాలి. అవలంబించి ఆ ప్రకారంగా నీవు నేను ఎప్పుడైతే ఆయన అడుగుజాడలో మనం నడవగలుగుతామో, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితానికి నీవు నేను అంటు కట్టబడతామో, ఆ అంటు కట్టబడినటువంటి నీవు ఫలించేటువంటి వ్యక్తిలో ఉంటాం. అందుకే యోహాను రాసినటువంటి సువార్తలో 15వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తూ ఉంది. 15వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఆయన యందు నిలిచి ఉండడం అని అంటే వాక్యాన్ని విని గైకొనాలి, గైకొని నీవు అంగీకరించాలి, అంగీకరించిన నీవు అనుసరించేటువంటి వ్యక్తిగా, అవలంబించేటువంటి వ్యక్తిగా నీవు ఉండగలిగినప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో ద్రాక్షావళిని నేను, తీగలు మీరు.
ఎప్పుడైతే మనం ఆ మార్గాల్లో మనం ప్రయాణం చేస్తామో, ఆ వాక్యానుసారంగా నీవు నేను కట్టబడతామో, ఆ వాక్యానికి మనం ఎప్పుడైతే విలువిస్తామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం పదిలపరుచుకుంటామో, ఆ వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం జీవించడానికి ఇష్టపడతామో, ఆ నీతో దేవుడు అంటున్నాడు, ఇది ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవుడు ఆశించినటువంటి ఫలాలు ఎవరిలో కనబడతాయంటే ఆయనలో నిలిచి ఉన్నటువంటి వారు ఫలించగలుగుతారు. ఎవరు ఆయనలో నిలిచి ఉండగలుగుతారు అనంటే, నీతో దేవుడి మధ్యాహ్నకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు, వాక్యములు విని గైకొనినటువంటి వ్యక్తి. ఆ గైకొనినటువంటి నీవు నేను మనమందరం కూడా ఆయన మార్గంలో మనం అనుసరించేటువంటి వ్యక్తులు అయి ఉండాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ జీవితం ఫలభరితంగా ఉండాలని దేవుడు ఆశించి కోరుకున్నటువంటి తగినటువంటి ఫలాలు నీలో కనబడడానికి దేవుడు నీతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు బహుగా ఫలించి ఉంటారు. వారు బహుగా ఫలిస్తారు. వారు బహుగా ఫలించుటకు ఆయన యందు నిలిచి ఉన్నారు కనుక వారు బహుగా ఫలిస్తారు. మరి వేరుగా ఉంటే ఎవరైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. చాలండి. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందని అంటే మన ఫలభరితంగా ఉన్నప్పుడు. తండ్రికి ఎప్పుడు మహిమ వస్తుంది? బిడ్డలు ఘనత పొందుకున్నప్పుడు, గౌరవాన్ని పొందుకున్నప్పుడు, సమాజంలో బిడ్డల గురించి నలుగురు గొప్పగా చెప్తా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆనందానికి అవధులు. అలాగే ఆశించినటువంటి తండ్రి మన జీవితాల్లో తన ఫలాలను చూడాలని కోరుకుంటూ ఆయన ఆశించాడు, మీరు బహుగా ఫలించండి అని చెప్పినటువంటి దేవుని యొక్క మాట మన జీవితాలు నెరవేర్చబడినప్పుడు ఆయన సంతోషించే తండ్రి ఏమంట, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అందుతులు. ఆయన శిష్యులుగా మనం ఉండాలి అంటే, ఆయన బిడ్డలుగా మనం ఎంచబడాలి అంటే, ఆయనకు మహిమకరంగా మనం ఉండాలి అంటే, మన ఫలాలను ఫలించేటువంటి వారం అయి ఉండాలి. ఎప్పుడు మనం ఆయన ఫలాలను ఫలించగలుగుతామనంటే, ఎప్పుడు ఆయనకు మహిమకరంగా మనం ఉండగలుగుతామనంటే, వాక్యమును విని గైకొన వారమై ఉండాలి, వాక్యమును విని అంగీకరించిన వారమై ఉండాలి, వాక్యమును విని అవలంబించేటువంటి వ్యక్తులమై ఎప్పుడైతే మన జీవితంలో మనం దాన్ని కొనసాగించగలుగుతామో, ఆ వాక్యము మన హృదయంలో ఉన్నందున మనం బహుగా ఫలిస్తాం. ఆ ఫలము దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చదువు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరు మీరు? క్రీస్తు యేసునందున్న వారు ఎవరు? మీరు వాక్యాన్ని వినేవారు, వాక్యాన్ని గైకొనేవారు, వాక్యాన్ని అవలంబించేటువంటి వారు. వీరు క్రీస్తునందున్నారు కనుక, క్రీస్తుతో అంటగట్టబడి ఉన్నారు కనుక, క్రీస్తుతో వారు బహుగా ఫలించడానికి వారు అర్హులై ఉన్నారు కనుక, వారికి క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి కూడా లేదు. వారు తప్పించబడి ఉన్నారు. వారి ఫలాలు వారిని మరణము నుండి తప్పించేటట్లుగా చేసిందట. అందుకే వారికి ఏ శిక్షా విధి లేదు అని వారికి సెలవిస్తూ ఉంది. అయితే నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో
దేవుడు ఆశించినటువంటి ఫలాలను ఫలించేటువంటి గుంపులో ఉన్నామా? ఆ ఫలాలను ఆశించేటువంటి ఆ దేవుడికి మహిమకరంగా మన జీవితాల్లో మనం కొనసాగించగలుగుతా ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను రాసినటువంటి సువార్త పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 15-16 వచ్చిన 4:15-16. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉన్నాడలా మీరు బహుగా ఫలిస్తారు. నిలిచి ఉన్నట్లుగా ఎలా ఆ వ్యక్తిని మనం గ్రహించగలుగుతాము? అతడు క్రీస్తులో నిలిచి ఉన్నాడని ఎప్పుడు అతన్ని గ్రహించగలుగుతామనంటే వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో అతడు యేసు దేవుని కుమారుడని ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని కుమారుడని క్రీస్తుని మనం అంగీకరించేటువంటి వ్యక్తులమై ఉండాలి. ఆ అంగీకారం మన హృదయంలో ఉన్నప్పుడు, ఆ ఆలోచన మన హృదయంలో ఉన్నప్పుడు, ఆయన దేవుని యొక్క కుమారుడని మనం అంగీకరించినప్పుడు, ఆయన రక్షకుడని మనం అంగీకరించినప్పుడు, ఆయన పాపములకు పరిహారార్థమై ఉన్నాడని ఎరిగి ఉన్నప్పుడు వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా వాడు దేవుని యందు కూడా ఉన్నాడు. దేవుడు ఆయనలో నిలిచి ఉన్నాడు. రెండవది అతనిలో దేవుడు కూడా నిలిచి ఉన్నాడు. ఎప్పుడు నిలిచి ఉన్నాడు అంటే అతడు దేవునిని తన కుమారునిగా అంగీకరించినప్పుడు. ఇది దేవుని కుమారుడని క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు, ఆయన మన రక్షకుడిని మనం అంగీకరించినప్పుడు, ఆయన నా పాపములకు పరిహారార్థమైనటువంటి బలిగా అతను అర్పించబడి ఉన్నాడని నీవు నేను గ్రహించినప్పుడు, తండ్రి పంపించబడినటువంటి కుమారుడు మన కొరకే అనేటువంటి విషయాన్ని నీవు నేను గ్రహించినప్పుడు, దాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు, మనలో ఆయన కూడా నిలిచి ఉంటాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు. అదండి, చూసారా ఎంత స్పష్టంగా దేవుడు ప్రేమాస్వరూపి. మరి ఇప్పుడు మనం ఆయన నిలిచి ఉన్నామనే దానికి గుర్తు ఏంటంటే, ఆయన ప్రేమాస్వరూపి కనుక మనలో ఏముండాలి? ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు. మనలో ద్వేషము, కక్ష, క్రోధములు ఉంటే ఆయన మనలో నిలిచి ఉన్నట్ట? ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనం ఎప్పుడు గ్రహించగలుగుతారంటే, ఆయన మనలో నిలిచి ఉన్నాడు మన ప్రక్కవారు ఎప్పుడు గమనించగలుగుతారనంటే, ఆయన మనలో నిలిచి ఉన్నాడని మన శత్రువులు ఎప్పుడు గ్రహించగలుగుతాడనంటే, వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో ఏమని అక్కడ చదువుదాం. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు. అదండి, ప్రేమ యందు నిలిచి ఉండాలి. కక్షకు, క్రోధానికి అవకాశం కాక ప్రేమ యందు నిలిచి ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వారి యందు కూడా, అంటే ప్రేమ మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడు మనలో ఉన్నట్లే. ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము కూడా దేవునిలో ఉన్నట్టే. ఆ ప్రేమను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఒకటి ఆయనలో మనల్ని నిలిచి ఉన్నామని ఎరిగి ఉండగలుగుతాం. రెండవది ఆయన మనలో ఉన్నాడని మనం ఎరిగి ఉండగలుగుతాం. అందుకే ఎవడు నా యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలించిన. ఆయన ఎప్పుడు నిలిచి ఉండగలుగుతాం? ఆ ప్రేమ ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, ఆ ప్రేమకు ఎప్పుడైతే మన హృదయంలో స్థానం ఇస్తామో, ఆ ప్రేమ ఆయన మనలో నిలిచి ఉండేటట్లుగా చేస్తుంది. మనం ఆయనలో నిలిచి ఉండేటట్లుగా
చేస్తుంది. అప్పుడు మీరు బహుగా ఫలించారు. దేవుడు ఆశించినటువంటి ఫలము ఎక్కడ దాగిందంటే మనము మన హృదయంలో దాచిపెట్టినటువంటి ప్రేమను బట్టి. ఆ ప్రేమను ఎప్పుడైతే మనం వ్యక్తపరుస్తామో, ఆ ప్రేమను ఎప్పుడైతే మనం చూపించగలుగుతామో, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన నిలిచి ఉన్నాడు. నాతో దీనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండెను, ఆయన వారి యందు నిలిచి ఉండెను, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆయన యందు మన యందు నిలిచి ఉన్నాడని దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం తెలుసుకోవడే పరిస్థితి ఎలా అర్థం చేసుకోగలుగుతామనంటే, ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. రెండవది ఆయన అంటాడు, ఇదిగో ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ మనలో ఉంటే ఆయన మనలో ఉన్నట్టే, మనము ఆయనలో ఉన్నట్టే. రెండవది ఎలా మనం ఫలించడానికి మరొకటి ఎలాగా గుర్తించగలుగుతారు దేవుడు అన్నట్టు, ఇదిగో ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని ఆయన కట్టుబాట్లు ఉన్నాయి, ఆయన క్రమాలు ఉన్నాయి, ఆయన ఆలోచనలు, ఆయన పద్ధతులు, ఆయన వాక్యానుసారమైనటువంటి మార్గములు మనం గ్రహించినటువంటి వారమై, ఇదిగో దేవుని యొక్క ఫలాలను ఫలించేటువంటి వారి జీవితంలో దేవుడు చూస్తున్నాడు. ఒకటి, ప్రేమ మనలో నిలిచి ఉండాలి. రెండవది, ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండడు, ఆయన వాణి యందు నిలిచి ఉండడు. ఆయన నిలిచి ఉండటానికి, ఆయన మనలో నివసించడానికి ఒకటి ప్రేమ కారణమైతే, రెండవది ఆయన ఆజ్ఞను అనుసరించటం వలన ఆయన మనలో నిలిచి ఉండగలుగుతాడు. ఆజ్ఞను తృణీకరిస్తే, త్రోసేస్తే, మన బిడ్డలకు మనం చెప్పాను కదా ఇటు వెళ్ళొద్దయ్యా అని చెప్పాను కదా, వెళ్ళాడు అనుకో, మన ప్రేమ ఆ బిడ్డ మీద ఉంటుందా? పాపం ఉంటుంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆయన మనలో నిలిచి ఉన్నాడు అనే దానికి గుర్తు ఏంటి అంటే, ఒకటి ఆయన ప్రేమ కలిగినటువంటి వ్యక్తులమై ఉండాలి. రెండవది ఆయన ఆజ్ఞలను అనుసరించే వ్యక్తులమై ఉండాలి. ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉన్నామనే దానికి గుర్తుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో ప్రేమ ఎవరి యందు నిలిచి ఉంటుందో వాడిలో నేనుంటాను, నాలో వాడు కూడా ఉంటాడు. రెండోది ఆజ్ఞ విషయం ఆయన అంటున్నాడు, ఆయన ఆజ్ఞను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండడం, ఆయన వాని యందు నిలిచి ఉండడం, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుంది. దేవుడు ఈ మధ్యాహ్న కాల సేవలో జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా స్పష్టమైనటువంటి కొన్ని మాటలు నేను నన్ను ఆయన పలకరిస్తూ ఉన్నాడు, సరిచేస్తూ ఉన్నాడు, క్రమపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనలో నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మన ప్రారంభంలో చదివినటువంటి మాట ఏంటి? యోహాను రాసిన సువార్తలో 15:16 వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురు, అది ఆయన మీకు అనుగ్రహించును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. చాలండి. మీ ఫలము నిలిచినటకు నేను మిమ్మును ఏర్పరచుకుంటుని, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు. ఆయన ఫలం మన జీవితంలో నిలిచి ఉండాలి అంటే, ఒకటి ప్రేమ కలిగిన వారమై ఉండాలి, రెండోది ఆజ్ఞలను అనుసరించే వారమై ఉండాలి. ఎవరు ఫలించగలుగుతారు అనంటే, వాక్యమును విని గైకొనేవాడు, గైకొనిన వ్యక్తి అంగీకరించేవాడు, అంగీకరించే వ్యక్తి అవలంబించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరు ఆయనలో ఫలించుటకు అర్హులై ఉన్నారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ చిన్న సందేశం నీ జీవితంలో గొప్ప మేలును అనుగ్రహించి
దేవుడు తన కార్యమును నెరవేర్చినట్లుగా తన కృపను అనుగ్రహించిన గాక. ఆమె ఈ సమయాన్ని తెలియజేయగా తర్వాత మమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. వాక్య విధానం ఇప్పుడు ఫలించాలా అనేటువంటి విషయాన్ని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మనందరి జీవితాల్లో ఆశీర్వాదం కనబడుతూ ఉండాలి. మన ముఖాల్లో సంతోషం ఉండాలి, మన కుటుంబంలో ఆనందం ఉండాలి, మన కుటుంబంలో క్షేమం ఉండాలి, మన కుటుంబంలో సమాధానం ఉండాలి. ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉండగలం. ఏ స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట చూద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం. అందరూ వినాలి, అందరూ ఏ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 4వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని ఎందుకు పోదు అని అడుగగా ఆమె నేను పోవుట మంచిది సార్. నేను సోదరు చెప్పండి. ఈమె ఎవరు, ఎక్కడికి వెళ్తుంది అనే విషయాన్ని మనం కాస్త అధ్యయనం చేయగలిగితే, ఈమె మనం ఈ భాగంలో చూస్తే 4వ అధ్యాయంలో ఆమెను గుర్తున్న సందేశాన్ని మనం ఇవ్వగాను. ఆమె షునేమిలో గనురాలు అనేటువంటి వ్యక్తి కారణం ఉంది. ఈమె ఒకరోజు దైవసేవకుడు అయినటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళబోతా ఉంది. తన భర్త అంటున్నాడు, మా ఈరోజు అమావాస్య కాదు, కొన్ని విశ్రాంతి దినం అంతకంటే కూడా కాదు, మరి ఎందుకు వెళ్తున్నావు ఆయన దగ్గరకు అంటే, నేను పోవుట మంచిది. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, పోవడం మంచిది అనే మాట అనడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం కాస్త అధ్యయనం చేస్తే, ఈమె గనురాలు, ఈమె ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంది. ఒక దైవజనుడు ఆ మార్పుడుగా పోతా వస్తూ ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఆ వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఆమె ఆలోచన కలిగింది. ఆమెకు ఆ దైవజనుడిని పిలిచి అన్నం పెట్టడము, ఆయన పరామర్శించడము చేస్తూ తన భర్త అంటుంది ఒక మాట, అయ్యా ఇటువైపు వెళ్ళేటువంటి దైవజనుడు చాలా మంచివాడు, నేను ఎరుగుదను కనుక ఆయన ఇటు వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు కాస్త మన ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకొని, కాస్త అన్నం తిని, కాస్త పడుకొని నెమ్మదిగా వెళ్ళడానికి మన గోడ మీద ఒక ఇల్లు కడదాము ఒకటి, అక్కడ ఒక మంచం, దీపస్తంభం, పీట వేసి ఆయన వస్తున్నప్పుడు పోతున్నప్పుడు దానిలో కాస్త రెస్ట్ తీసుకుని వెళతాడని చెప్పని ఆహ్వానించింది. ఈ ఆహ్వానించినప్పుడు ఈ దైవజనుడు వస్తూ పోతూ అలాగా చేస్తూ ఉన్నాడు. ఈ జరిగింది ఏంటంటే, ఆ దైవజనుడు తన యొక్క పనివాడు ఉన్నాడు గెహజీ. గెహజీతో ఒక మాట అంటాడు, గెహజీ ఈమె మన ఇంటికి మనం పోతున్నప్పుడు ఇంత పరిచయం చేస్తే కదా, ఈమెకి మనం ఏమైనా మేలు చేయాలి కదా, ఒట్టిగా ఆమె యొక్క భోజనం చేస్తానన్నాం, మన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటా ఉన్నాం, ఒట్టిగా దీవించుకునేలాగు, కాబట్టి ఆమెకు దీవుని ఇవ్వాలి, కనుక ఆమె కూడా కొరత ఏంటి అని చెప్పి అడుగుతాడు. అయ్యా ఆమెకి పిల్లలు లేరు,
తన భర్త ఏమో ముసలివాడు చెప్తాడు. ముసలి కనుక పిల్లల పట్ల ఇది వాస్తవమైన మాట. అంటే ఎందుకు చేసుకుందాం ముసలి తెలియదు. ఆస్తులు పోతాయి కూడా చాలాసార్లు ఆస్తుల గురించి కొంతమంది ముసలి కూడా మరి కుర్రపిల్లలు ఇచ్చేటువంటి సందర్భాలు మనం చూస్తాం. దేశంలో చెప్పండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అప్పుడు ఆ దేవదేవుడు చెప్పాడు, ఒక మాట అన్నాడు, అమ్మా నేను మీదటికి మరలా ఇదే సమయానికి వస్తే నీ కవిట్లో పుట్టుకుంటాడు అని చెప్తాడు. ఎవరైనా దైవజనుడు ఆహ్వానించింది ఎవరు? గరురాలు. అక్కడ ఉన్న కారణం చేత, ఆహ్వానించిన కారణం చేత, అన్నం పెట్టిన కారణం చేత, చేసిన కారణం చేత ఆమెకు ఏదైనా మేలు చేయాలనే ఆశ, ఆలోచన ఆ దైవజనుడికి వచ్చింది. అలాగే మరి పుట్టాడు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ కొంతకాలం మంచిగా ఉన్నాడు, హ్యాపీగా. అన్నిగా హఠాత్తుగా అనుకోకుండా బిడ్డ చనిపోతాడు. ఈ చనిపోయిన పిల్లని ఆ దేవజనుడు ఉన్నాడు మంచం, ఆ మంచం మీద పడుకోబెట్టి ఆమె ప్రయాణమయ్యి పనివాడిని పిలిచి గాలికి గంత కట్టి గాలిని సిద్ధపరచు, మనం వెళ్ళాలి, ఆ కరుణలో ఉన్నటువంటి దైవజనుడైన ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాలని వాడికి చెప్తుంది. తన భర్తకు అర్థం కాదు ఈ మాట. ఏమ్మా ఏంటి ఈరోజు ప్రార్థన రోజు కాదు, విశ్రాంతి దినం కాదు, అమావాస్య కాదు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, అక్కడ మా దైవజనుడికి ఎందుకు పోతున్నావు అంటే, నేను అక్కడికి పోవటం మంచిది. బాగా గుర్తించాలి మాట. వెళ్ళింది, దైవజనుడు ఎదుర్చాడు, అది యాదగిరి పంపించాడు. తర్వాత ఆమె చెప్పింది, దైవజనుడు వస్తాడు, ఆ తర్వాత పిల్లాడిని బ్రతికిస్తాడు. ఇదంతా వృత్తాంతం మనకు చాలాసార్లు మనకు తెలుసు. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, దైవజనుడి దగ్గరికి వెళ్ళడం మంచిదా కాదా? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు ఇక్కడ, ఎవరైనా దైవజనుడి దగ్గరికి వెళ్దాం, ఆయనతో కాసేపు మాట్లాడదాం, ఆయనతో మాట ప్రార్థన చేసుకుందాం, ఆయన మన ఇంట్లో బాధ చెప్తాం, ఆయనకి ఆ బాధ కోసం ప్రార్థన చేస్తాడు, అది నాకు మేలవుతుంది అని మీలో ఎంతమందికి గుర్తుంది? ఎవరు వస్తున్నారా? పోనీ అప్పుడు కాదు, దైవజనుడు బాగాలేదు, మందిరం రావడం లేదు, ఏంటి ఆయన రావడం లేదు ఏంటి? పెద్ద ఆయన మరి మనం దీవించేవాడు అని మీలో గ్రహింపుంటే, ఏనాడైనా ఏ పూటైనా ఒక సందర్భంలో వచ్చి ఏంటయ్యా మీరు రావడం లేదు అని అడుగుతారా? అడిగారు ఎవరన్నా? చెప్పండి. అది అర్థం ఏంటి? ఎలా ఉన్నారు? మీ యొక్క ఆఫీస్ ఎలా ఉంది? ఎండిపోయినట్టుందా లేదా బాగుందా? సంతోషంగా హ్యాపీగా ఉన్నారా? కుటుంబంలో సమాధానం ఉందా? కుటుంబంలో నెమ్మది ఉందా? ఒకప్పుడు నేను సేవకుర్తి దినాల్లో ఉన్న సంఘస్థులు, మీరు కొంతమంది కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు, అప్పుడు పెద్దలు కొంతమంది వెళ్ళిపోయారు. ప్రతి విషయంలో వచ్చి నా దగ్గర వచ్చి మాట్లాడి ప్రార్థన చేయించుకొని కాసేపు ఉన్నటువంటి సంగతులకి వాళ్ళ బాధ చెప్పి, ఆ తర్వాత నాకు అండగా నిలబడి ఉన్నటువంటి మనుషులు నేను ఎరుగుతున్నాను. ఈరోజు మీ అండ నాకు అక్కర్లా, నా అండగా నేను కోరుకోవలేదు. మీ క్షేమం కొరకు, నా కొరకేం కాదు నా దగ్గరికి వచ్చేది, మీ క్షేమం కొరకు. మీకున్న బాధ సరిపోని నేను మరి సంఘానికి దేవుడికి మధ్యవర్తిగా ఉండి, దేవుడు ఎన్ని చేసినా ఏర్పరిచిన సేవకుడిని. సమయం కొరకు నేను ప్రార్థన చేయాలా? నేనేమని ప్రార్థన చేయాలని చెప్పండి. ఏమంటారు? నేను ఎవరు అన్నప్పుడు నా ప్రార్థనలో సంఘాన్ని దీవించాయా? సంఘాన్ని దీవించేది ఏంటి? ఒక వ్యక్తి పలానా వ్యక్తి చెప్తారా బాధ చెప్తాయా? పలానా బాధ, పలానా మరి ఉన్నమో, పలానా సునీతో, పలానా మరి శిరీష,
ఈ స్థితిలో ఉన్నారా, ఈ బాధలో ఉన్నారా, ఈ కష్టంలో ఉన్నారా, దేవా వాటి పడి కనిగిరిపడి సహాయం చెయ్య అని నేను అడగాలిగా. అని మీరు నాతో చెప్పినప్పుడు, మీ సంగతి నాకు తెలియనప్పుడు, మీ బాధ్యత నాకు అర్థం కానప్పుడు నేను మిమ్మల్ని గురించి ఏమని దేవుడికి మొరపెట్టాలి? దేవుడు నేను ఏమని అడగాల? ఎలా మీరు క్షేమంగా ఉండగలుగుతారు? ఉన్నారా క్షేమంగా? ఉన్న ప్రేమ మీరు గతంలో ఉన్న ప్రేమ జరుగుతుందా? చేయకూడదు అన్న గౌరవం ఉందా? రెస్పెక్ట్ ఉందా? నేను అంటాను మా బాస్ గారిని, అయ్యా వాక్యం చాలా గంభీరమైనటువంటి, నేను బయట కూర్చొని వింటా ఉంటాగా, మంచి వాక్యం చెప్తున్నాము, గర్జించవేంటి? ఏంటి మన స్థితి ఏంటి, మీరు ఎలా ఉన్నారని చెప్పి అడగవేంటి అని చెప్పి నేనంటే ఆయన నాన్న అడిగితే వాళ్ళు ఎలా అనుకుంటారు అని చెప్పి అంటాడు. ఎవరు అనుకుంటారట? అనుకునేది ఏంటి? తిడుతున్నాడా మిమ్మల్ని? కొడుతున్నాడా? కోపం మీ మీద, కక్ష లేదా అసూయ మీ మీద? ఎందుకు అడగాలి ఆయన? ఎందుకు గర్జించాలా? తిమోతి రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 చూడండి గట్టిగా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతందు శిక్ష వేటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎవరికి పని? సంఘాన్ని శిక్షించే అధికారం ఎవరికి ఉంది? టీచర్ స్కూల్కి వెళ్తున్నాడు మీ పిల్లోడు, ఆ సరిగ్గా పని చేయలేదు, రాయలేదు, చెప్పిన పాఠం చెప్పలేదు, బాధ్యత తీసుకునేది ఎవరెక్కడ? టీచర్ బాధ్యత తీసుకుంటారు, కొడతారు, దెబ్బ కొడతారు, లేకపోతే వాళ్ళు శిక్షిస్తారు, ఏదైనా కానీ శిక్ష వేస్తారు. ఎందుకు? వాడు క్రమపరచబడాలని. మరి సంఘం సంగతి ఏంటి? దుర్బలపడేది పని వాళ్ళు చెప్పుకుంటాం, మా పాడి మేము వెళ్ళిపోతూ ఉంటాం, మీ పాడి మీరు చేస్తాం, మీరు చేసే పనులు, మీరు చేసే ఆలోచన మీరు చేసుకుంటా పోతూ ఉంటే ఏంటి ప్రయోజనం ఏంటి? దానివల్ల మార్పు రావాలిగా, మీరు మార్పు చూడాలిగా. మేము నువ్వు చూడగా నీ పిల్లల విషయంలో ఇక్కడ పిల్లలు లేదు, నీ పిల్లలే ఎక్కడ మీరు పరిశీలన చేస్తారా? మీరు ఏ పంటకు వస్తారే? దైవజనుడు దైవావేశం కలిగిన వాడు. దేవుని ఆవేశం, దేవుని వాక్యం లోబడలేదే, దేవుని మాట మీద ప్రయోజనం లేకుండా పోతుంది, నేను చెప్పిన బోధంతా ఏమైపోతా ఉంది, వీళ్ళలో మార్పు లేదే అనే ఆవేశం దైవజనుడికి వచ్చినప్పుడు శిక్షించే, దండించే అధికారాన్ని కలిగి ఉండాలని చెప్పని ఈ సంఘానికి అపోజిట్ పౌలు చెప్తా ఉన్నారు. చేస్తారు కొంతమంది అంటే వాళ్ళు ఎంతమంది అన్నాం, నేను అడిగేవాడిని, నేను గద్దించేవాడిని కదా, అమ్మో నా గురించి ఏం మాట్లాడుతున్నారు, నా గురించి పెద్దగా మాస్గా నా గురించే మాట్లాడు, నీ గురించి నాకేం పని నీ గురించి? నాలో పరపడి నాకు తెలియదు వాక్యం. వాక్యం రెండంతగా కట్టడం ఒకరికే కాదు. ఇది ఎవరిలో తప్పున్నా, ఎవరిలో తేడా ఉన్నా, ఎవరిలో మరి విధేయత ఉన్నా అందరి మధ్యలో పనిచేస్తారు. తెలుసు చెప్పండి. దేవుడు ప్రియమైన వాళ్ళారా, మరొక మాట ఏంటంటే, మేము మీటింగ్ పెట్టాలి. ఇప్పుడు మీటింగ్ పెట్టాలని మా పాస్టర్ అందరికీ నేను ఫోన్లు చేశాను. రివెన్ మినిస్ట్రీలో పాస్టర్ అందరికీ, అయ్యా
మనం మీటింగ్ పెట్టుకుందాం పలానా రోజు అన్నాను నేను. అయ్యారు ఇట్లా సారీ ఏమనద్దు, మనందరూ స్కూల్కి పోయే టైము కాబట్టి దయచేసి సాగండి. నాకు పగలు తీరడం లేదు, రాత్రులు తీరడం లేదు. పగల పూటలు ఉన్నాయి, రాత్రులు పడుకోవటాలు ఉన్నాయి. మరి 10 రోజులు ఆగిన తర్వాత పెట్టుకుందాము, కాస్త మా పడ దయగలిగి కాస్త పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి అన్నారు. ఇదే నాకు ఒక్కడుకోండి ఎదుర్కోవటం. నాకక్కడి వాళ్ళకి ఊరు లేదు, ఇక్కడ చదువుకున్న పిల్లలు కనపడలేదు, లేదు పాస్ అయిన వాళ్ళు కనపడలేదు, గ్రేడుకు పోయిన వాళ్ళు కనపడటం లేదు, బ్యానర్ కాసానికి పోయిన వాళ్ళు కనపడలేదు, పచ్చకి పోయిన వాళ్ళు కనపడటం లేదు. మరి ఏ పనికి పోయిన వాళ్ళు కనపడలేదు. పని ఎక్కిన వాళ్ళు కానీ పనికి ముందు వచ్చినప్పుడైతే పని గ్రేడుకు పోతా పోతా ఒక 50 పరకు ఇచ్చి ప్రార్థన చేయి, పాస్గా ప్రార్థన చేయండి. ఇక నాకు మొదలుకొని మామూలుగా మీరు ఇంటికి తిరిగి వచ్చి పని ముగించేదాకా ఈ పాస్ గారికి రెండో పనే లేదు. శనివారం పూట అయ్యా గ్రేడుకు పోయిన దీవించాయి, అయ్యా మరి పచ్చగా పోయిన దీవించాయ్యా, అయ్యా మరి బ్యానర్ కాల్చిన దీవించాయ్యా. ఎప్పుడు శనివారం ఆదివారం, శనివారం ఆదివారం ఎన్ని నెలలు పట్టు తప్ప నీళ్ళగా నోరు వాసిపెట్టేట్టుగా అరిస్తే కేకలేస్తూ ఉంటాడు. దేవుడి చెడు ఆయుష్ని ఆరోగ్యము ఇవన్నీ దైవజనుడి ద్వారా మీరు సంతృప్తమై మీ పని కల్పించబడి పని చేసుకుని మీరు దేవుడికి ఏమని ఇస్తున్నారా? ఎట్లా మీ సొంత కుటుంబంలో నెమ్మది సమాధానం ఉంటుంది? ఎట్లా సంతోషం ఉంటుంది? చెప్పండి. ఏదైనా గేటుకి వెళ్ళాను, ఏదైనా పచ్చకి వెళ్ళాను, ఏదైనా బ్యార్ల కాస్ట్కి వెళ్ళాను, ఏదైనా మన టైల్స్ పడితే ప్రతి పని అందరినీ నేను అడగదు అందరికి వెళ్ళి పని చేయాలి నేను అంటాను. నేను ముందు వచ్చి అట్ట కదా అని అంటాడు. ఏడుకి వేడు ఒకటి, పచ్చకి వేడు ఒకటి, బ్యార్ల కాస్ట్కి వేడు ఒకటి, మరి టైల్స్కి వేడు ఒకటి, బేదరికి వేడు ఒకటి, దూరపాత్రలో ఉన్నవాడు ఒకటి, చదువుకునేవాడు ఒకటి, డ్యూటీలు అంటే మన డ్యూటీకి వేడు ఒకటి. ఇన్ని రకాలైన ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడికి క్షేమాన్ని ఇచ్చి మీ పనులు తోడున్నప్పుడు అయ్యో దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడి పనులు నాకు ఆయన మరి సహాయపడ్డాడు కనుక నా దృష్టిలో నేను దేవుడికి ఇవ్వాల్సింది ఫస్ట్గా అది ఇచ్చేది, నేను దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలా అనేటువంటి జ్ఞానోదయం ఎంతమంది కలుగుతుంది? పక్కన పెట్టి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మన పిల్లలు ఎవరైనా కాస్త వాళ్ళు 10th క్లాస్ 8 దాటి పైకి పోయి ఉద్యోగాలు చేస్తారు, పర్వాలేదు ఉన్న పిల్లలు ఉన్నారా? ఆ స్థాయి దాకా పోకూడదున్న కారణాలు ఏంటి? ఎప్పుడైనా మీకు పిల్లల కోసం ఎప్పుడన్నా కుటుంబ ప్రార్థన స్కూల్కి వెళ్తాడు అని ప్రార్థన పెట్టుకున్నావా? పాస్ అయ్యాడు మా పిల్లలు మంచి మార్కులు వచ్చాయి అని ప్రార్థన పెట్టారా? ఈ సంవత్సరంతో దేవుడు మనం కాపాడాడు అన్న ప్రార్థన పెట్టారా? దేవుడు నాకు ఏమో చెప్తుంది? దశరథ పత్రిక 5వ అధ్యాయం 16వ చూడండి. ప్రాప్తి విషయమందును ఏది చెల్లించాలా? కృతజ్ఞత అర్థం ఏంటి? చేసిన వేలు మర్చిపోకుండా ప్రభా ఈ వనమాలయం చెప్పేది కృతజ్ఞత. ఇలాగ చేయట యేసు రైట్ పెట్టండి లోపల ఇలాగ చేయట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆ దేవుని చిత్తమా లేదా మనిషి చిత్తమా? ఏ చిత్తం చేస్తున్నారా? పనికి వచ్చాడు, పని అంతా సంవత్సరంతో దేవుడు కాపాడాడు, పని కల్పించాడు, పని చేసుకున్నాం, క్షేమం ఉన్నాం. లేదా సంవత్సరంతో దేవుడు కాపాడాడు, జనవరి మాసం డిసెంబర్ దాకా ఎప్పుడో వీడికి ప్రభా ఈ సంవత్సరం నన్ను నా పిల్లల్ని నా భార్య పిల్లల్ని కాపాడావు అని చెప్తున్నామా? మనం పొందుకున్న మీరు ఏదైనా కానీ అయ్యో నా బిడ్డ పెళ్ళయింది, నా బిడ్డ పిల్లలు క్షేమంగా చేస్తావయ్యా, నిస్సహాయస్థితులు నేను లేని పరిస్థితుల్లో నాకు తోడుగా ఉండి చేసే ప్రభా నీకు వందనాలు అయ్యా అని ఏమైనా ఫోటో పెట్టి దేవుడి గారికి థ్యాంక్స్ చెప్పగలిగామా? ఏమైనా పిల్లలు ఏమైనా జ్ఞానవంతులుగా ఉన్నారు? చూడవుతారు
చెప్పా చేయకుండా స్కూల్కి పంపిస్తున్నారు, ప్రార్థన లేకుండా స్కూల్కి పంపిస్తున్నారు, నిశ్చాంతంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. మన పిల్లల్లో జ్ఞానం ఏమైనా పెరిగి మంచి బుద్ధి కలిగి క్రమశిక్షణ కలిగి వాళ్ళు ప్రజలకు పరిస్థితి మీ పిల్లలకు ఉన్నా మీకేమైనా కనపడుతుందా? అర్థం చేసుకోండి. ఆ బాధ ఏంటంటే నేను కొంతకాలంగా ఈ సంఘానికి కాపరిగా పనిచేస్తున్నాను. మా పాస్టర్ గారు ప్రార్థన చేసేవాడు. మా పాస్టర్ గారు చిన్నబాబు ఆ కన్నీరు కాల్చి గోల చేస్తే వెళ్తుంటే ఆ అబ్బాయి పరిస్థితి ఒకసారి మాకు నచ్చక నేను బయటకు పంపించేసాను. బయటకు పంపించిన తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ స్కూల్కి కాలేజీ చేర్చి 3 సంవత్సరాలు బయట ఉండి చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ చెప్తాయా నువ్వు సేవకి వెళ్ళాలి, నువ్వు సేవ చేయాలా, నాన్న బైబిల్ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కింద పెట్టడానికి వీల్లేదు, ఇది మనం తీసుకోవాలి, ఇదే అంత ప్రార్థన. నువ్వు ఉద్యోగం చేయాలని కానీ మనం సంపాదించి పెట్టాలని కానీ అది చేయడం లేదు. ఆ తర్వాత ఆయన వచ్చి ఉద్యోగాలు రావడం, ఉద్యోగాలు చేస్తా ఉన్నాం, దేవుని చేత పట్టబడ్డాము. ఇదంతా కేవలం ప్రార్థన, తల్లి ప్రార్థన. రక్షింపడ్డావు నువ్వు రక్షింపడ్డావు కదా, కుటుంబానికి మీద బాధ్యత నీ మీద లేదా? నువ్వు రక్షింపడ్డావు, రక్షణ కడగబడ్డావు. ఏది నీ బాధ్యత? ఏది నీ బిడ్డలు బట్టి నీ భర్తలు బట్టి నీ బాధ్యత ఏది? తిరిగి మరి మీటింగ్లు పెట్టడం, ఒక బైబిల్ క్లాస్ తిరగడం, తిరిగి సేవ చూసింది ఆ ప్రాణం విడిచింది. దాని మాటలు మీరు చెప్తున్నానంటే మీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. బాలుడు నడవవలసిన త్రోవల మనకి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోవడం. నువ్వు నేర్పే బోధ ఏంటో, నువ్వు చేసే ప్రయత్నాలు ఏంటో, నువ్వు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతాయి. అవే ఉంటాయి వాడి హృదయంలో. కక్ష నేర్పుతావా, కక్ష ఉంటుంది. క్రోధం నేర్పుతావా, క్రోధమే ఉంటుంది. అసూయ నేర్పుతావా, అసూయ ఉంటుంది. భక్తి నేర్పుతావా, భక్తే ఉంటుంది. మంచి నేర్పుతావా, మంచే ఉంటుంది. ఎంతమంది ఉన్నారు మన పిల్లలు? యూత్ ఎంతమంది ఉన్నారు? కష్టపడి పని చేస్తున్నాం కనుక బాధ. ఏ బాధ? మీరు క్షేమంగా ఉండాలా, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలా, మీరు అన్ని వస్తువులు కలిగి ఉండాలా, మీ పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలా, మీ కుటుంబం నెమ్మది సమాధానం ఉండాలా, మీరు ఆత్మీయంగా బలపడాలా. అది తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా నా ఆశ, నా మరి ఆవేశం. అది తప్ప మీ అందరి మీద నాకేం పగ లేదు, క్రోధం లేదు, కక్ష లేదు, బాధ లేదు. అంటే ఒక ప్రార్థన పెట్టుకోవడానికి ఎంత అంటే ప్రశ్న సుమారు ఒక పెళ్లి చేసేంత పని ఉండదు. ఒక పెళ్లికి ఎంత ప్రయాసపడుతున్నామో ఒక పెళ్లి చేసేంత బాధగా ఉంది ప్రార్థన పెట్టుకోవాలంటే. అంత బాధ. అమ్మ పలహారం పెట్టాలి, అయ్యో పాస్టర్ కాలు వేయాలి, అయ్యా పాస్టర్ కూడు పెట్టాలి, పాస్టర్ కూడుతూ పాస్టర్ కాలు కావద్దు. సంఘానికి పెడితే పలహారం శనగ పెట్టు, పొట్టాలు తీసి పెట్టమని చెప్పట్లేదు, ప్యాకెట్ ఇవ్వని అనట్లేదు. శనగ తన ముందు పెట్టాక మనం అయ్యే పెట్టండి, ప్రార్థన చేసుకోండి. నాకేముందని మేము కోరడం లేదు, అలాంటి కోరిక ఆలోచన లేదు, ఇచ్చే బాధ్యత మీకు లేదు. అలాంటప్పుడు మాకెందుకు ఆశ ఉంటుంది? మీ మీద మాకేమాత్రం ఆశ లేదు. గమనించండి, మార్పు చెందండి, వృద్ధి చెందండి, అభివృద్ధి చెందండి. మీ పిల్లల కుటుంబంలో కట్టుకోండి. మీరు క్షేమంగా ఆత్మీయంగా ఉంటే
చూసి ఆనందించాలనేదే నా కోరిక. స్కూల్ ప్రారంభమయ్యాయి. ఈ నెలగా ఒక ప్రాంతం కుదిరింది. రేపు మంగళవారం మన సుధాకరు వద్దమ్మ వాళ్ళ బిడ్డలు మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్ళే టైం వచ్చింది కనుక రేపు మంగళవారం రాత్రి దేవుని మందిరంలో ప్రార్థన కూటం ఉంది. అందరికీ తెలియచేయమన్నారు. రేపు మంగళవారం రాత్రి మొట్టమొదటి పిల్లల స్కూల్కి వెళ్ళే కూడిక దేవుని మందిరంలో ఉంది. అందరూ రండి. అందరూ కూడా మామూలుగా వాక్యాన్ని వినండి. ఆ బిడ్డలను దీవించండి. మీరు దీవెనలు పొందండి. దర్శించుకోండి, కనపరుచుకోండి. ఎంతోమంది చెప్పారు, అమ్మో నేను మీరు ఆ కూడా పెట్టాలి, ఈ కూడా పెట్టాలా, అది చేయాలి చేయాలి. ఏమి కొట్టాలి? సరే, ఏది ఏమైనా కానీ మీలో మంచి మార్పు వచ్చి మీరు మీ బిడ్డలు తీవ్రకరంగా ఉండాలని కోరుకునే ఆపి తండ్రిగా మాట్లాడే మాటలు తప్ప ఎవరి మీద కక్ష క్రోధం ఏ మాత్రం కూడా లేదు. నీ కుటుంబాన్ని మీరు కట్టుకోండి. తల్లిగా నీ బాధ్యత. రక్షింపడ్డావు. నీ కుటుంబం కట్టబడకపోతే లోకంగా రక్షింపడి పిల్లలు దూరంగా పాపులుగా ఉంటే నీకు ఎలా నువ్వు మరి దేవుడు లెక్క చెప్పగలవు? ఎలా సంతోషంగా ఉండగలవు? దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించి అంతా మార్పు చెంది ప్రభువును కొనసాగడానికి దేవుడు సహాయం చేయను గాక.